వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. మేరు కులస్తులు సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతం కావాలని రాష్ట్ర మేరు సంఘం ఉపాధ్యక్షుడు పొల్కం గంగా కిషన్ సూచించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మేరు కులస్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే జిల్లా రాష్ట్ర కమిటీ సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మేరు సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సందర్భంగా రాష్ట్ర మేరు సంఘం ఉపాధ్యక్షులు పొల్కం గంగా కిషన్ మండల అధ్యక్షునిగా ఎన్నికైన రవీందర్ను మండల కమిటీని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగా కిషన్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు మేరు సంఘం మండల కమిటీని ఎన్నుకోవడం అభినందనీయమని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మేరు కులస్తులు సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతం కావాలని సూచించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మేరు కులస్తులు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. అలాగే మేరు కులస్తులను బీసీఏలో కలపాలని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పొల్కం గంగా కిషన్, జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటార్ దేవిదాస్, సిరికొండ మండల అధ్యక్షుడు కొక్కు రవీందర్ మరియు మండల కమిటీ మేరు కులస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం. ఇదే ప్రథమంగా మనం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులుగా కొక్కు రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిచ్పల్లిలో చాలా పెద్ద సభ ఏర్పాటు చేసుకుని బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యేగా వారి చేతనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకొని దాదాపు 7 మండలాలే కాకుండా నిజామాబాద్లోని 26 మండలాల మేరు కుల సోదరులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, చాలా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం. గత వారం మనం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఈరోజు చాలా మంచి రోజు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మేరు సంఘం యొక్క మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా ఆనందదాయకం, హర్షణీయం, అభినందనీయం. మరి వారందరికీ కూడా నూతన కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, వారి ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేరు సంఘం, జిల్లా మేరు సంఘం పక్షాన, అదేవిధంగా రాష్ట్ర మేరు సంఘం పక్షాన శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల మేరు సంఘం మేరు కులస్తులు, మహిళామూర్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు 2025 వరకు అంటే 20 సంవత్సరాల కాలంలో 5గురు జిల్లా అధ్యక్షులుగా మారిండ్రు. ఎవరైతే ఈ జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ మండలాలు తిరిగి శ్రమించినారో వారి శ్రమను వృధా చేయకుండా గత 6 సంవత్సరాల క్రితం దేవిదాస్ గారు ఒక ప్రధాన కార్యదర్శిగా నా వెనకాల వారు పనిచేసినారు. సోమ హనుమంతరావు గారు కూడా ప్రధాన కార్యదర్శిగా 3 సంవత్సరాలు పనిచేసినారు. 6 సంవత్సరాల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు 36 మండలాలు, నిజామాబాద్ జిల్లా విడిపోయిన తర్వాత మనకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 29 మండలాలలో ఒక్కొక్క మండలానికి 5-6 సార్లు పర్యటించి మేరు కులస్తులను చైతన్యపరచడము, రాజకీయంగా కూడా వాళ్ళను ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేసినాము. పిల్లలందరూ కూడా ఈరోజు విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి విద్యా అవకాశాలు పొంది సాఫ్ట్వేర్లుగా మంచి మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొందే దిశగా మా మేరు కులస్తులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ జనాభా పరంగా చాలా తక్కువ ఉన్నటువంటి మా మేరు కులం బీసీ డి గ్రూప్ లో ఉంది. దీన్ని ఏ గ్రూప్ లోకి మార్చాలని అనేక సంవత్సరాలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆందోళన చేసినాం. అదేవిధంగా అన్ని కుల వృత్తుల వారికి ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఉన్నాయి, కానీ మా మేర కుల వృత్తిదారులకు ఫెడరేషన్ గాని కార్పొరేషన్ లేదు. కానీ అనేక మార్లు మేము కలెక్టరేట్ల దగ్గర నిరాహార దీక్షలు, ధర్నాలు, అనేక సమావేశాలు, రాష్ట్ర స్థాయిలో కూడా మేము కార్యక్రమాలు చేసినాము. ఆ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత కూడా నిజామాబాద్ జిల్లాకే దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా కేసీఆర్ గారు కూడా మా కార్పొరేషన్ ప్రకటించారు, కానీ నిధులు ఇవ్వలేదు, ఆ కార్యవర్గాన్ని ప్రకటించలేదు. అనేక మార్లు ఇట్లా భంగపడేటువంటి మా మేరు కులస్తులు మరి బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లోకి మార్చాలి, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలంటే మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ కి కమిటీ లేదు, దానికి నిధులు ఇవ్వలేదు. కాబట్టి ఈ సభ ద్వారా జిల్లా మేరు సంఘం పక్షాన, రాష్ట్ర మేరు సంఘం పక్షాన మరి ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నవించేది ఏంటంటే కార్పొరేషన్ కు అతి త్వరలోనే
నిధులు మంజూరు చేసి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మేరు సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. మేరు కులస్తులందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో కామారెడ్డిలో మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారు స్థానిక సంస్థలను వారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మేరు కులస్తులందరికీ కూడా పోటీ చేసే అవకాశాలు లభిస్తాయి. కాబట్టి మరి సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, మరి వార్డు మెంబర్లుగా, కార్పొరేటర్లుగా ఎవరికి వారు మేరు కులస్తులందరూ కూడా మేము తక్కువ ఉన్నాం, మేము కులం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో 2 కుటుంబాలే ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కూడా సందిగ్ధావస్థలో ఉండకుండా, ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు వచ్చి అందరూ కూడా గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయాలి, వార్డు మెంబర్ గా పోటీ చేయాలి. మన మేలు కులస్తులు వెంకటరాములు గారు, ఫలానా రాజయ్య గారు మేలు కులస్తులు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారని చెప్పేసి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం. జిల్లా మేలు సంఘం కూడా పూర్తి స్థాయిలో మీ వెంట ఉంటుంది. ఒక వాల్ పోస్టర్ తయారు చేయండి, ఒక ఫ్లెక్సీ పెట్టేయండి, ప్రచారం చేయండి. మన మేలు కులస్తులు కూడా రాజకీయంగా ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని మనం సొంతం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన కులం ముందుకు పోతుంది. కాబట్టి రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కావాలి, బీసీలందరూ చైతన్యవంతం కావాలి, కులాలంతా ఒక్కటేటువంటి పరిస్థితి ఈ రోజు జాజుల శ్రీనివాస్ గౌడ్ వారి ఆధ్వర్యంలో బీసీ ఫెడరేషన్ ద్వారా, బీసీ కులాల సంక్షేమ సంఘం ద్వారా మన మేరు కులం కూడా చాలా ముందుకు పోతా ఉంది. అన్ని కుల సంఘాల్లో మేరు కులం మొదటి స్థానంలో ఉంది. కాబట్టి మేరు కులస్తులు తక్కువ సంఖ్య ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలో పోకుండా వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మీరందరూ ప్రయత్నం చేస్తే జిల్లా మేరు సంఘం కూడా మీ పక్షాన ఉండి రాష్ట్ర స్థాయిలో కూడా మేరు కులస్తులు అందరూ కూడా మిమ్మల్ని చైతన్యవంతం చేసి ఆ పోటీలో నిలబడి గెలుపు ఓటములు దైవాధీనం. కానీ మనం నిలబడము, ఆ ప్రయత్నం చేయడం మాత్రం మనం చేయాలి. కాబట్టి రాజ్యాధికార దిశగా మన మేరు కులస్తులు కూడా ముందుండాలి.